బోధి నీడలో కొలువైన ఓ ముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని. నీ అంతరంగమే కరుణకు ఆలయం భయా. అంబేద్కరా హితకరా నిను మరువలేమయా, భరత జాతి ఖ్యాతి నీవయా. బోధి నీడలో కొలువైన ఓ ముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని. జొన్నంబలి కలియసరు, పేగులెల్ల కొరికె పసరు. వెన్నుకు వంటిన పొట్ట, తుమ్మ పట్ట తునికి సుట్ట. పరుసుకునే సాపదప్ప పట్టె మంచములు లేని మట్టి మనుషుల వంటికి పట్టు కాంతులొంపినావు. నర్రెంగా వాసాలను నరికి మోసుకొని వచ్చి, గెనుపులన్నీ నునుపు చేసి ఎరుపు తెలుపు పట్టిదిద్ది. మర్రి మామిడాకులతో గుడి ముందర పందిరేస్తే, దేవుని చూడని వారికి నీవే దేవుడవైతివి. బోధి నీడలో కొలువైన ఓ ముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని. ఒక నిమిషం పాటు అందరం నిలబడి మౌనం పాటిద్దాం. అధికార పక్షం న్యాయకుడైన మన ప్రధానమంత్రి గారికి మాట్లాడుతుందో తెలియజేస్తున్నాం. నమస్కారం అధ్యక్ష. మా ప్రభుత్వం 3 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది అధ్యక్ష. మా మంత్రి మండలి ఈ 3 సంవత్సరాల కాలంలో చాలా సమర్థవంతమైన చట్టాలను చేసింది అధ్యక్ష. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలను మేము ప్రవేశపెట్టాము అధ్యక్ష. ప్రపంచ వేదిక మీద భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చాము అధ్యక్ష. మతాలు, కులాలు, జాతులు, వర్గాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు కలిగిన ఏకైక దేశం అధ్యక్ష. అధ్యక్ష, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అనేక రకాల పథకాలను కూలిపోయే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న కథనాలు తరచు జరుగుతున్న ప్రభుత్వం మిత్ర కోసం అధ్యక్ష. ఇటీవల గుజరాత్లో రోప్ బ్రిడ్జి కూలిపోయింది. 141 మంది నేరాల దారిలో కలిసిపోయారు. దీనిపై మీ ప్రభుత్వ కనీస స్పందన కూడా కరువు అయింది అధ్యక్ష. కూర్చోండి, దయచేసి కూర్చోండి. విలువైన సభాకాలాన్ని వృధా చేయకండి. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారిని తమ శాఖ గురించి మాట్లాడుతుందో కోరుతున్నాను. రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు, మీరు స్పందించండి. బాధితులకు పరిహారం అందిస్తాం అధ్యక్ష. అలాగే మన ప్రధాని గారు సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చాము అధ్యక్ష. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు మంత్రి గారైన అక్షయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారతదేశంలో రైల్వేలో మొదటిసారిగా 1853లో ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే సంస్థలుగా ఆవిర్భవించింది అధ్యక్ష. భారతదేశ రైల్వే ప్రయాణాలకు 3 సంవత్సరాల కిందట పారదర్శక పాలన అందిస్తామని చెప్పాము అధ్యక్ష. మేము అధికారంలో వచ్చే నాటికి విధానపరమైన పక్షపాతం ఉంది అధ్యక్ష. మా ప్రధాన నేతృత్వంలో వ్యక్తిగత సంస్కరణలు అమలు చేస్తున్నాం అధ్యక్ష. కొత్త భారత్ మేము ఆవిష్కరిస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికే
ద్రవ్యోల్బణం మా పాలనలో 7% మించింది ఎప్పుడూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది అధ్యక్ష. ఇది మేము చెప్తున్న సమాధానం కాదు అధ్యక్ష. గ్లోబల్ ఏజెన్సీ రిపోర్ట్ల సాక్షిగా బల్ల ముందు చెప్తున్నాను అధ్యక్ష. సాధారణంగా జనం బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా కరోనా కష్టాలు పోలేదు. భరిస్తూ పక్కబుద్ధి వ్యవస్థలను మిత్రులు కానీ సరైన మార్గం లేకుండా సరైన స్నేహితులు కానీ అనుకోలేదో ఆ పతనం కూడా దాన్ని కనుక ఎవరైతే ఇన్స్పిరేషన్ ఉంటారో అట్లాంటి విద్యార్థులని మంచిగా వాళ్ళ వైపు మనం పయనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి అందరినీ కూడా ఉపాధ్యాయులు ఉండాలి, అట్లాగే కమిటీ సభ్యులను, విద్యార్థులను, పౌరులను, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందుకి మీ పయనాన్ని వెళ్ళాలని చివరిగా 10వ తరగతి విద్యార్థులకి నీకు నీవే నిప్పులపై నడిచినావు, చీకటి శిశిరం సిగలో వేకువ పూతవు నీవు, మనువు భరణి వేడి సెగను నిలువరించె నీడ నీవు, ఎండిన వెలి గొంతుకలా ఏరువాక రాగమీవు, నీలపు మబ్బులను ఎలా ఊగే పున్నమి నీవు, దీపదారి చూపుడేలు దిక్కులెల్ల వెలిగించే, పాలరాతి మేని కాంతి పుడమి కొంపె దివ్య శాంతి, వడబోసిన వెన్నెలోలే మసకలేని నీ యోచన, ఎన్ని యుగాలైన ఇలన ఇంకిపోని జీవన నది, సిరిమూవలు బెడగువలు సింధులేసె నీ కథ విని, చెట్ల నిచ్చనెక్కె ఉడుత చేరి సుట్టు గంతులేసే, మూతపడని సేప కంటి మెరుపువోలే నీవు, కదిలే కాలపు నదికే వంతెనవు అయినావు, బోధి నీడలో కొలువైనవో ముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని.